ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ఈ అప్పనపేట గ్రామ ప్రజలైనటువంటి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని మాటను తెలియచేయాలనేటటువంటి ఉద్దేశంతో మేము మధ్యకి వచ్చాం. మేము ఉంటున్న మాటలు దేవుని మాటలు కాదా అని ఒకసారి మీరు ఆలోచించవచ్చు, అనుకోవచ్చు కూడా. అయితే ఇది సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చి తెలియచేసినటువంటి మాటలు. కాబట్టి ఈ మాటలు యందు విశ్వాసం ఉంచితే కనుక ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడో, ఎందుకు రావాల్సి వచ్చిందో అనేది మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే కనుక ఆ మాటలు మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఒక రోజున ఈ లోకం విడిచిన తర్వాత మనందరము కూడా క్రీస్తును ఎరగక పూర్వము అందరూ కూడా దేవుడు ఎవరో ఎరిగినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నవారమే. అయితే యేసు ప్రభు దొరికిన తర్వాత, యేసు ప్రభు ఎవరో గ్రహించిన తర్వాత మన జీవితాల్లోనికి తీసుకుని ఆయన్ని మన రక్షకుడిగా, మన దేవుడిగా అంగీకరించగలిగితే ఒక రోజున పుణ్యలోకం తప్పకుండా దక్కుతుంది. కాబట్టి ఈ మాటలు ఇవో మరి ఒక మత సంబంధంగానో భావించి విడిచిపెడితే కనుక చాలా నష్టాన్ని మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అర్థం చేసుకుని ఈ మాటలు దయచేసి వినండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఈ మాట ఎవరితో చెప్పాడు అంటే, ఆనాడు క్రీస్తు శకము అనబడుతున్నటువంటి మొదటి శతాబ్దంలో కొరింథీ అనబడుతున్నటువంటి ఒక పట్టణానికి ఒక దైవజనుడు ఈ విధంగా సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ఆ పట్టణాన్ని చూసి చాలా భయంకరమైనటువంటి వేదనతో, చాలా ఆవేదనకు గురయ్యాడు. ఎందుకంటే ఆ పట్టణంలో లేని వ్యాపారం లేదు, ఆ పట్టణంలో జరగని పాపం లేదు, ఆ పట్టణం చాలా భయంకరమైనటువంటి స్థితిలో, ఇంకా మరి లోతుగా చెప్పాలంటే పాతాళానికి చేరువలో ఉంది. అంటే యమలోకానికి, నరకానికి చేరువలో ఉన్నటువంటి పట్టణం. వాళ్ళందరూ కూడా తదితర కార్యక్రమాల్లో ఆరితేరిన వారు, ఎన్నో పాపాలకు నిలయమైనటువంటి పట్టణం, ఎన్నో వ్యాపార అభివృద్ధికి ఎంతో నిలయమైనటువంటి పట్టణం. అలాంటి పట్టణాన్ని అతడు చూసి ఎంతో వేదనతో కుమిలిపోయాడు. ఎందుకంటే దేవుడు లేకుండా వారు బ్రతుకుతున్నారు. దేవుడు లేకుండా పాపపు స్థితిలో వాళ్ళ జీవితాలు, వాళ్ళ యొక్క పరిస్థితి ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో వాళ్ళు కొనసాగుతున్నప్పుడు ఆ ప్రజలతో వాళ్ళు దైవజనుడు చెప్తున్నటువంటి మాట, మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడయ్యా. మిమ్మల్ని ఎవరు పిలిచారో తెలుసా? ఆయన రక్షకుడు. ఎందుకు పిలిచాడు అంటే సహవాసానికి పిలిచాడు, ఆయనతో సహవాసం చేయాలని. చూడండి, చాలా సందర్భాల్లో ఈ లోకంలో ఎక్కువ మనం చూసే పరిస్థితి ఏంటంటే, ధనవంతులే సహవాసం చేస్తారు, దరిద్రులతో దరిద్రులే సహవాసం చేస్తారు. కానీ ధనవంతుడు వచ్చి దరిద్రుడితో సహవాసం చేయడం అనేది ఎంతో అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ యేసు ప్రభు ఎవరు అంటే, ఆయన భూమి మీద పరలోకంలో కూడా ఉన్నతమైన ధనవంతుడు ఆయన. కాబట్టి ఆయన ఎవరితోనైనా ఎలాంటి దరిద్రతోనైనా సరే సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడే వ్యక్తి. అలాంటి సహవాసానికి మనల్ని కూడా పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే, మనము పాపులమై ఉన్నాం, మనము అపరాధులమై ఉన్నాం, మనము దేవునికి శత్రువులమై ఉన్నాం, మనము భక్తిహీనులమై ఉన్నాం, మనము ప్రేమ లేని వారిగా ఉన్నాం, మనము నరకపు పాత్రులుగా ఉన్నాం, మనమందరం కూడా శిక్షలో ఉన్నాం, మనమందరం కూడా పాతాళానికి చేరువయ్యేటటువంటి భయంకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో ఉండడానికి, ఆయన ఉండేటటువంటి ఆ స్థలంలో, అదే పుణ్యలోకంలో ఉండడానికి మనందరినీ కూడా ఆయన పిలుస్తున్నాడు. కాబట్టి ఈ పిలుపును అంగీకరించి మరి మేము ఎలా ఆయనతో సహవాసం చేయాలి అంటే, తండ్రి కుమారునితో ఏ విధంగా సహవాసం చేస్తాడో, ఒక స్నేహితుడు మరొక స్నేహితుతో ఏ విధంగా సహవాసం చేస్తాడో, అలాగే మరి తల్లిదండ్రులు ఒక భార్య ఒక భర్తతో ఏ విధంగా సహవాసం చేస్తారో, అలాగే అంతకంటే మరి
ఎంతో మరి ప్రాముఖ్యంగా దేవుడితో సహవాసం చేయాలని దేవుడు మనందరినీ కూడా పిలుస్తున్నాడు. ఆయనతో సహవాసం చేస్తే కనుక మేలు కలుగుతుంది. ఆయనతో సహవాసం చేస్తే పాప క్షమాపణ కలుగుతుంది. ఆయనతో సహవాసం చేయగలిగితే నీ పాపాన్ని గనక, మన యొక్క అపరాధాన్ని గనక మనం ఒప్పుకోగలిగితే మన పాపాల నుండి మనం విడిపించబడతాం, మనకు పుణ్యలోకం దక్కుతుంది. లేదు నాకెందుకులే అనుకుని కనుక ఈ మాటలు విడిచిపెడితే ఒక రోజున చాలా నష్టాన్ని, పాతాళాన్ని మనం పొందుకునేటటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. దయచేసి ఈ మాటలు ఎందుకు పదే పదే మీకు వినిపించబడుతున్నాయో ఒకంత ఆలోచన చేసి, ఆయన కుమారుని సహవాసమునకు అంటే తండ్రితో సహవాసం చేయడానికి మనల్ని పిలిచాడు. ఆ సహవాసకుడు అయినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని యందు మనం సహవాసం చేయగలిగితే, మీ పాపాలు ఒప్పుకోగలిగితే ఒక రోజున పుణ్యలోకం ఖాయం. మేమందరం ఉండేటటువంటి ఆ పుణ్యలోకంలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలనే ఉద్దేశంతో దేవుడి మాటలు తెలియచేయమన్నాడు. తెలియచేస్తున్నాం. ఈ మాటలు ఎందు విశ్వాసం ఉంచి పరలోకపు రాజ్య వారసులుగా దేవుడు తీర్చిదిద్దునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు ప్రభువా. ఇదిగో నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభువా మరొక్కసారి నా ప్రభువా ఈ యొక్క నాయన అప్పనపేట గ్రామాన్ని ప్రేమించి మీరు నాయన ఇదిగో ఈ రీతిగా నీ నామం పేరట ప్రభువా నీ మాటలను ప్రకటించడానికి నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కూడా ఆయా ప్రాంతాల నుంచి గ్రామానికి తీసుకొచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ప్రభువా ప్రయాసపడి నాయన భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నావు తండ్రి. అనేకమైన ప్రయాసముల చేత నా తండ్రి ప్రభువా, అయ్యా నా తండ్రి ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. నలిగిపోతున్న ఈ యొక్క గ్రామాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన ప్రతి ఒక్క నాయన పాపం అనే ప్రయాసము నుండి నాయన, ప్రతి బంధకాలు అనే ప్రయాసము నుండి విడిపించి నాయన మీ గొప్ప రక్షణ ఈ గ్రామానికి దయచేయండి ప్రభువా. ఇంతవరకు కూడా ప్రతి చోట ప్రకటించబడిన ఈ మాటలు ప్రభువా ఆయా హృదయాల్లో నాయన ప్రభువా ప్రతి ఒక్కరు హృదయాల్లో ఫలించినట్లుగా మీ కృపను అనుగ్రహించి నాయన ఆ మాటల్లో ఉన్న సత్యాన్ని నాయన ప్రభువా వారు గ్రహించినట్లుగా నా ప్రభువా సత్యస్వరూపమైన దేవా మిమ్మల్ని నాయన వారు గుర్తెరిగినట్లుగా వారి హృదయాలు తెరిచి నాయన నీ మాటలు వారిలో ఫలించినట్లుగా కృప చూపించి నాయన ప్రభా ఈ గ్రామ ప్రజలందరినీ కూడా మీరు దర్శించి ఆకర్షించి రక్షించుమని ఇదిగో నా ప్రభా నాయన ప్రభా ఈ యొక్క రాత్రికి జరగబోయే కూడికలో కూడా మీరు తోడుగా ఉండమని అన్ని విషయాల్లో మీ నామానికి మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.